నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను సాయి ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూసుకుంటే బ్రేకింగ్ చూస్తున్నాం నాంపల్లి కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్ విచారణ కొనసాగుతోంది అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబడడంతో ఇక కోర్టు ఆదేశాలు జారీ చేసింది దాంతో ఆయన ఒక రోజు ముందే విచారణకు హాజరయ్యారు ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుండి కూడా బెయిల్ పై జగన్ బయట ఉన్నారు రైట్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు సంబంధించి కూడా 40 నిమిషాలు కూడా ఇక్కడ లోన ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ముందస్తుగా బెయిల్ పైన ఇన్ని రోజులు మాత్రం ఆయన బయటే ఉన్నారు దీనికి సంబంధించి సెప్టెంబర్ 2013 నుండి కూడా బెయిల్ పై జగన్ బయటే ఉన్నారు అయితే కోర్టు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం కూడా బయలుదేరడం జరిగింది దీనికి సంబంధించి కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని దాని ద్వారా రోడ్డు మార్గాన కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు వైఎస్ జగన్ అనంతరం కూడా అక్కడే 40 నిమిషాల పాటు కూడా కోర్టు వద్దే ఆయన స్టే చేయనున్నారు దీనికి సంబంధించి కూడా అనంతరం కూడా విమానాశ్రయం ద్వారానే ఆయన తాడిపత్రికి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి దాడులు జరగకుండా కూడా అక్కడ పోలీసు సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది ఆయనతో పాటుగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ యొక్క నాంపల్లి సంబంధించినటువంటి సిబిఐ కోర్టు కూడా ఆయన రావడం జరిగింది
రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్ కూడా విచారణ కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ ఇక పట్టుబట్టడంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఒకరోజు ముందే విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుండి కూడా బెయిల్పై జగన్ బయటే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇవాళ నాంపల్లి హైకోర్టు వద్ద 40 నిమిషాల పాటు కూడా ఆయన అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆయనతో పాటు మాజీ మంత్రులకు సంబంధించి కూడా పేర్ని నాని మరియు వైసీపీ నాయకులు కూడా నాంపల్లి సిబిఐ కోర్టు కూడా రావడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ దానికి సంబంధించి కూడా పోలీసులు అలాగే భద్రతా దళాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ అనంతరం కూడా ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయం నుండి కూడా ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ కోర్టులో కూడా మొత్తం వాదనలు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ సిబిఐ ఏదైతే ఉందో ఈ వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి సెక్షన్స్ కింద వారికి తీర్పిస్తుందనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్ విచారణ కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబడడంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఒకరోజు ముందుగానే విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుండి కూడా బెయిల్పై జగన్ బయటే ఉన్నారు. మరిన్ని విశేషాల కోసం సంబంధించి కూడా మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, విచారణ ప్రారంభమైందా? అసలు వైఎస్ జగన్తో పాటు ఎవరెవరు వచ్చారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం రోజువారీకి సంబంధించినటువంటి డిశ్చార్జీలపై సంబంధించినటువంటి విచారణ పైన ప్రధానంగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జగన్ సిబిఐ కోర్టుకు సంబంధించి విచారణకి హాజరయ్యారు. దాదాపు ఆయన విచారణకు హాజరయ్యి హాఫ్ అన్ అవర్ కి పైగా కూడా విచారణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టు నుంచి